ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మతీ భవ. గురుగారు, చాలామంది దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అసలు 108 సంఖ్యకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి? అలాగే 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం ఏమైనా నియమాలు పాటించాలా? ఈ వివరిస్తారా? చాలా చక్కటి, అందరికీ అనుమానం తీర్చేటటువంటి ప్రశ్న, అందరూ తెలుసుకోవాల్సినటువంటి చిన్న విషయం అమ్మ. దీనికి పరిహారం కూడా ఆల్రెడీ మీరే అన్నారు, ప్రదక్షిణం చేయడానికని. యాక్చువల్లీ అమ్మ, మనకి ఉన్నటువంటి నిత్య దైనందిక జీవితంలో దేవాలయాలకు వెళ్ళటమే అతి కష్టమైపోయాను. ప్రదక్షిణాలు ఎక్కడ చేస్తారమ్మా? మన ఇంట్లో పూజలు చేసుకుంటే మన చుట్టూ మనం తిరిగేస్తాం. ఎందుకని మన చుట్టూ మనం తిరుగుతాం? మనలో ఒక ఆత్మ ఉంటుంది, జీవాత్మ అంటారు. అంటే మనలో ఆత్మ ఉంది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడో శ్రీమన్నారాయణుడో మనలో ఉన్నట్టే కదమ్మా, అవునా కదా? అంటే నీలోన శివుడు గలదు, నాలోన శివుడు గలడు అని మన మహానుభావుడు పాట రాశాడు. అంటే ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో ఉంటుంది. అందుకనే మన చుట్టూ మనం తిరిగితే 3 సార్లు దేవుడి చుట్టూ తిరిగినారు అని చెప్పి దానికి మంత్రం ఉంటుంది, అయిపోతుంది. కొంతమందికి తీవ్రమైనటువంటి కష్టాలు వస్తాయి, తీవ్రమైనటువంటి కోరికలు ఉంటాయి. కోరికలు అంటే అన్యదా తీసుకోకూడదమ్మా. ఇప్పుడు ఒకరి ఇంట్లో పెళ్ళిళ్ళు కావట్లేదు, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. ఎక్కువగా అమ్మాయిలే తిరుగుతారు దేవాలయంలో, అబ్బాయిలు చాలా తక్కువ. నేను దేవాలయంలో చేసి వచ్చాను కాబట్టి చదువుతున్నాను. అమ్మాయిలు ఎక్కువగా ఒక 11 రోజులు, 21 రోజులు, 5 రోజులు సంఖ్యగా పెట్టుకుంటారమ్మా. పెట్టుకొని 108 ప్రదక్షిణాలు, అమ్మవారి అయితే అమ్మవారికి, శివుడికి అయితే శివుడికి, వారి జాతకంలో ఉన్నటువంటి సిస్టమ్ను బట్టి ఈ టైంలో ఈ దేవుడికి చేయండి. కొంతమంది హనుమంతుల వారికి చేస్తారు, కొంతమందికి విష్ణుమూర్తికి చేస్తారు 108 ప్రదక్షిణాలు, కొంతమంది మనకి ఈశ్వరుడికి చేస్తారు. దేనికంటే అది జాతకంలో చూస్తే కానీ తెలియదు. ఎవరి వలన దోషం కలుగుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి దేవతలకి చేయాలి. అంటే కానీ మనకేమో మన జాతకంలో ఉన్నటువంటి గ్రహం ఒకటైంది అనుకోండి. ఇప్పుడు గురుడు ఉన్నాడు, గురుడికి శివుడికి చేయరు సాధ్యంత వరకు. ఏ రాముల వారికో విష్ణుమూర్తికో చేస్తారు. అదే శనికి సంబంధించిన దోషం ఉందనుకోండి, ఆయన వలన కార్యాలు ఆలస్యాలు అవుతున్నాయి, లేకపోతే కార్యాలు ఆటంకాలు కలుగుతున్నాయి, పూర్తి కావట్లేదు అనుకుంటే ఈశ్వరుడికి చేస్తారు. అట్లా రాహుగ్రహం దోషం ఉందనుకోండి, దుర్గా అమ్మవారికి చేస్తారు. కేతుగణం, వారి జాతకంలో ఏదైనా కేతు వలన సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, విద్యార్థులకు, లేకపోతే గణపతి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తారు. అంటే 108 ప్రదక్షిణాలు ఎవరికి చేస్తారు? సాధ్యం వరకు దేవాలయంలో దేవతామూర్తులకి చేస్తారు, అవునా? మరి చేసేటప్పుడు 108 ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? 108 అనేటటువంటి సంఖ్య మనకి అంతరిక్ష ప్రమాణం ప్రకారం తీసుకుంటేనమ్మా, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయమ్మా మనకి? 27 నక్షత్రాలు. 27, 9 సంఖ్య, 2 + 7. మరి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి మీకు ఐడియా ఉందా? 4 పాదాలు. అందరికీ తెలిసినవి, సాధ్యం వరకు ఇప్పుడు అంతా జ్యోతిష్యం చాలామందికి అర్థమైపోతుంది. 4 పాదాలు. 27 × 4 ఎంతమ్మా? 108. 108 మీరు అడిగిన సంఖ్య వచ్చిందిగా. 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రము మనకి 4 పాదాలుగా విభజించి ఉంటుంది. అందుకనే కదా పుట్టినప్పుడు స్వాతి నక్షత్రం 2వ పాదం, లేదా విశాఖ నక్షత్రం 1వ పాదం అంటారు. అంతేగాని విశాఖ నక్షత్రం అండి అనరు. ఆ పాదంలో ఉన్నప్పుడు దోషాలు అనేవి ఈ పాదంలో ఎక్కువగా ఉన్నాయి, ఈ పాదంలో దోషాలు లేవమ్మా, ఇబ్బంది ఏం లేదు అని చెప్తూ ఉంటారు. అంటే 108 పాదాలలో ప్రతి పాదానికి ఒక విశిష్టత ఉంటుంది. అట్లాగే 27 నక్షత్రాలకి ఒక గ్రహదేవత ఉంటుంది, ఒక సామాన్యమైన మన దైవానికి సంబంధించిన దేవతలు కూడా ఒక్కొక్క నక్షత్రానికి దేవతలు ఉంటారు. ఇప్పుడు అశ్విని ఉందనుకోండి, అశ్విని దేవతలు ఉంటారు. అట్లాగే మనకి పుబ్బా నక్షత్రం ఉంటే దానికి సంబంధించిన సూర్యుడు ఉంటారు. అట్లా స్వాతి నక్షత్రం ఉందనుకోండి, దానికి అమ్మవారి రూపంలో వాయువు అనేటటువంటిది ఉంటుంది. శతభిష నక్షత్రం వరుణుడు, ఇట్లా దేవతల రూపంలో ఉంటారు. మరి ఈ 108 ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నామంటే, మనం ఏ నక్షత్రంలో పుట్టామో తెలిసినా తెలియకపోయినా, తెలిసి కూడా ఏం చేయలేకపోయినా, ఏ పాదంలో పుట్టినా కూడా ఈ యొక్క 108 ప్రదక్షిణాలు చేయడం ద్వారా 27 నక్షత్రాలకు సంబంధించిన పాదాలలో 27 నక్షత్రాలకి ప్రదక్షిణాలు చేసినట్టే అవుతుంది. మనం జ్యోతిష రీత్యా ఈ 108 ప్రదక్షిణాలు మనది అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలతో ముడిపడి ఉన్నటువంటి శరీరం అమ్మ. ఇది నఖ శిఖ పర్యంతం. నఖం అంటే కింద కాలిగోళ్ళు, శిఖం అంటే
మన శిరస్సు వరకు మొత్తం మన ప్రతి బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాను ఎవరితో ముడిపడి ఉంది? గ్రహాలతో ముడిపడి ఉంది. గ్రహాలకి పైన ఎవరుంటారు? నక్షత్రాలు ఉంటారు. నక్షత్ర మండలంలో దేవతలు కూర్చొని ఉంటారు. ఆ నక్షత్రం నుంచే మనం వస్తాం. మన ప్రాణం ఎవరి నుంచి వస్తుందంటే నక్షత్రం నుంచి వస్తుంది. మనల్ని వేధించేది, బాధించేది, రోధింపజేసేది, సంతోషపెట్టేది ఎవరంటే గ్రహాలు. కాబట్టి దానికి పోర్ట్ఫోలియోస్ ఇచ్చేశాడు పరమేశ్వరుడు. కాబట్టి 108 ప్రదక్షిణాలు చేయటం వలన వారు మొత్తం నక్షత్రాల్ని సంతోషపెడతారు, నక్షత్ర పాదాల అధిష్టాన దేవతల్ని సంతోషపెడతారు, నవగ్రహాలు సంతోషపడతాయి. ఇంకా వాళ్ళలో ఏమవుతుందమ్మా? తామస గుణాలు, రజోగుణాలు స్థిమితమైపోతాయి, తేజస్సు పెరుగుతుంది. 108 ప్రదక్షిణాలు చేయడం ద్వారా యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆరా అనేటటువంటిది వీరి మీద పడేటటువంటి దోష నక్షత్రాలు, దోషగ్రహ ప్రభావాల్ని నిర్మూలన చేసేటట్టుగా చేసి ఈ శక్తి అంతా కూడా ఎంతోమంది భక్తులు దేవాలయానికి వచ్చి ప్రదక్షిణాలు, పూజలు, అభిషేకాలు, బ్రాహ్మణ మంత్రాలు, దానాలు, అన్నదానాలు చేస్తూ ఉంటారు కదా. ఈ పుణ్య ఫలితం అంతా కూడా ఒక ఆరాగా ఉంటుంది కదా. ఆరాని వీళ్ళు తిరుగుతూ ఏమవుతుందమ్మా? ఇప్పుడు భూమి తిరుగుతుంటేనేగా మనం బతుకుతోంది. ఇక్కడ ఒక్కసారి ఆగిపోతే ఏ వస్తువు ఎక్కడా ఉండదు, అవునా కదా. అంటే సూర్యుడి యొక్క ఆకర్షణ వల్ల భూమి ఎట్లా తిరుగుతుందో మనం తిరుగుతూ ఉండటం ద్వారా దైవానికి చాలా దగ్గర అయిపోతూ ఉంటాం. మన మనసులో ఉన్న కోరిక అచంచలంగా తీరాల్సిందే. అది 11 రోజుల 21 రోజుల తర్వాత విషయం. మనకున్న బాధలు తీరిపోవాల్సిందే. కాబట్టి 108 ప్రదక్షిణాలు చేయటం అత్యంత విశేషము. అది కూడా ఏదైనా సరే మొక్కు ఉంటే చేసుకోవాలి. ప్రతినిత్యము ఎవరు చేయలేరు. ఎక్కువగా ఏ దేవాలయంలో మనం ఈ 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది గురుగారు? ఎక్కువగా అమ్మా హనుమంతుల వారికి అధికంగా చేస్తారమ్మా. అసలు ఇంకా వాళ్ళకి దోషం ఉండదు. ఇక ఆయన అనుగ్రహం పూర్తి వచ్చినట్టే. ఎక్కువగా తర్వాత దుర్గాదేవికి చేస్తారమ్మా. దసరా ఉత్సవాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు, లేదా ప్రతి శుక్రవారము చేస్తారు. నాకు తెలిసి ఎక్కువగా చేసేది, ఎందుకంటే రాహు బాధలు, శని బాధల వలన మనిషి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక మిగతా గ్రహస్థితుల వలన ఇందాక చెప్పినట్టుగా దేవాలయాల్లో చేస్తుంటారు. ఎవరికి చేశారన్నది కాదు, ముఖ్యంగా 108 ప్రదక్షిణాలు ఆ 11 రోజులు 21 రోజులు ఎవరైతే పెట్టుకొని చేస్తారో ఆ ప్రదక్షిణాలు చేసిన నాళ్ళు కూడా కంపల్సరీ వారు దీక్షా నియమాలంటే దంపతులైతే కనుక దీక్షా నియమాలు దాంపత్యపరంగా ఏది ఉండదమ్మా. వారి యొక్క దైనందిన జీవితంలో దాంపత్య సుఖ సౌఖ్యాలు చక్కగా వారు పాటించాల్సినవి వాళ్ళు పాటించుకోవచ్చు. అయితే ఏంటంటే ఒక దీక్ష చేసిన నాళ్ళు కూడా ఒక పూట భోజనం, మధ్యాహ్నం పూట, అది కూడా కాస్త ఉల్లిపాయలు, వేరే మాంసాహారం తినేవాళ్ళు దాన్ని కాస్త కస్టడీ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు 11-21 రోజుల తర్వాత. అంటే పూర్తిగా వారి యొక్క శరీరాన్ని, మనసుని భగవంతుడికి అర్పిస్తేనేగా ప్రదక్షిణాలు చేయగలిగేది. కోరికైనా, దోషమైన, ఇబ్బందులైనా ఇవి తీరాలంటే మన రెండు బాగుండాలి కదమ్మా. ఎందుకు తినద్దంటారు ఇలాంటివంటే అమ్మ, వీటిల్లో రాజస తమో గుణాలు పెరుగుతూ ఉంటాయి. అంటే మనసుని ఎప్పుడూ కూడా అవి బాధ పెడుతూ ఉండి మనసులో ఆవేశాన్ని, ఉగ్రత్వాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి అవి తినకూడదు అని చెబుతాం, అంతే కదమ్మా. శరీరం శుష్కిస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. అట్లాగే కోపము, ఆవేశం ఉన్నవాళ్ళు అసలు ఈ ప్రదక్షిణాలు చేయకండి. ఆ 11 రోజులు 21 రోజులు కూడా దీక్షంతా ఒకటే, నేను అనుకున్నది జరగాలి, లేకపోతే నాకున్న దోషాలు పోవాలి, ఇలా అనుకోవాలే తప్ప మళ్ళీ మనం నిత్యము ప్రదక్షిణాలదే మనం పోట్లాడుకోవాల్సిందే, మనకున్న దరిద్ర బాధల గురించి చర్చించుకోవాల్సింది అనుకుంటే అసలు ఈ ప్రదక్షిణాలు చేయకూడదు. కాబట్టి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఒక పూట భోజనం, రాత్రిపూట కాస్త ఏదైనా దివ్యమైనటువంటి అల్పాహారం స్వీకరించి వాళ్ళ నిత్య దైనందిక జీవితం. అదే పిల్లలైతే కనుక కింద పడుకునే అవకాశం ఉంటే కింద పడుకోవచ్చు. ఇంకా దంపతులు కూడా కింద పడుకొని వాళ్ళకి సంతానం గురించి చేస్తున్నారనుకోండి, వాళ్ళిద్దరు కింద పడుకుంటే ఇంకా శుభప్రదం అమ్మ. కాబట్టి చిన్న చిన్న నియమాలు దేనికైనా కూడా ప్రతినిత్యము దేవాలయానికి ఆగకుండా వెళ్ళాలి. ఒక్కరోజు ఆపిన 108 ప్రదక్షిణాలు వారికి మళ్ళీ అప్పటి నుంచి ప్రారంభం చేసుకోవాలి. అంటే ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు ప్రతిరోజు వెళ్ళాలి, చేసుకోవాలి. ఈ ప్రదక్షిణాలు ప్రారంభం చేసే ముందు గణపతి అర్చన చేసుకొని, నాయన ఈ 21 రోజులో 11 రోజులో మా ఇంట్లో వాళ్ళకి కానీ, మాకు కానీ, బంధువులకు కానీ ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకూడదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళ ఇళ్లలో సమస్యలు వచ్చినా మనకి అయిపోవాలిగా, మన దాయాదుల్లో ఎవరి ఇళ్లలో అన్న సమస్యలు వస్తే. అందుకని అందరూ బాగుండాలి. నేను చేసే 21 రోజుల ప్రదక్షిణాలకి ఆటంకం లేకుండా గణపతి నువ్వు కాపాడమని గణపతి పూజ ఆరాధించాలి. 108 శనగలు కానీ, 108 బొబ్బర్లు కానీ, 108 మనకి తులసి ఇత్తనాలు దొరుకుతాయి, అవి కానీ చేతిలో పట్టుకోవాలమ్మా. ఒక ఇత్తడి బౌల్లో వేసుకొని చేతిలో పట్టుకొని తిరగాలి. కొంతమంది అదేదో టిక్లు కొట్టుకుంటూ ఉంటారు పెన్నులతో, అది నాస్తి, అలా చేయకూడదు. బౌల్లో 108 విత్తనాలు వేసుకొని ప్రదక్షిణం చేయటం. అక్కడ కింద ఒక చిన్న ఇత్తడి బౌల్ పెట్టుకోవాలి.
ఇత్తడి చాలా విశేషంగా ఉంటుందమ్మా, రాగి కానీ పెట్టుకొని ఒక గింజ. ఈ ప్రదక్షిణం చేసేటప్పుడు హనుమంతుల వారికి అయితే శ్రీరామ రామ రామేతి చదువుకుంటూ చేయాలమ్మా. అట్లాగే ఈశ్వరుడికి చేసేటప్పుడు కూడా ఆయనకి సంబంధించిన ఓం శివాయ గురవే నమః, లేకపోతే వారికి సంబంధించిన నక్షత్రానికి సంబంధించిన పాదం మంత్రం ఉంటుంది. ముఖ్యంగా అమ్మ 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామం పట్టుకొని ఒక ప్రదక్షిణం చేసేటప్పుడు విష్ణు సహస్రనామంలో ఒక మంత్రం ఉంటుంది. ఏది ఒక శ్లోకం ఉంటుంది కదా, 108 శ్లోకాలు ఉంటాయి, దాంట్లో ఒక శ్లోకం చదవటం, ఆ యొక్క తులసి వేయటమో లేకపోతే మనకి ఇందాక చెప్పిన బొబ్బర్లు ఒకటి వేయటం, మళ్ళీ రెండో ప్రదక్షిణానికి రెండో శ్లోకాన్ని చదవటం. నోటికి వచ్చిన వాళ్ళు ఇట్లా చేసుకుంటే ఇంకా అద్భుతం అమ్మ. ఎందుకంటే 108 దాని గురించే పెట్టారు కాబట్టి ఈ విధంగా ఇంకా ఎన్నో ఉంటాయమ్మా ఇలాంటివి. ఈ 21 రోజులు అయిపోయిన తర్వాత తప్పకుండా ఏ దేవుడికైతే చేశారో ఆ దేవతా హోమాన్ని చేసుకోవటం, లేకపోతే దేవాలయంలో ఆ దేవుడికి అభిషేకాదులు ప్రసాదాలు చేసి వారి చేత్తో కాస్త పులిహోరో దద్దోజనమో ఆయనకి ఇష్టమైన ప్రసాదం చేసి 10 మందికి పెట్టాలి, లేకపోతే అన్నదానం అన్నా చేయాలి. మనకి పని అయిపోయాక చేద్దామని మాత్రం అనుకోకూడదు. ఆ 21 రోజులు అయిపోయిందా, స్వామివారికి శాంతి చేశామా, నమస్కారం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు చేస్తాడో అప్పుడు పని పూర్తి చేస్తాడు. ముఖ్యంగా గణపతి పూజ అప్పుడు కంకణం కట్టుకోవాలి, బ్రాహ్మడి చేత కంకణం కట్టించుకోవాలి. ఎందుకంటే 21 రోజులు వీరు రక్షణగా ఉండాలి, శరీరము మనసు రక్షణగా ఉండడానికి కంకణం కట్టుకోవాలి. 21 రోజులు అయిపోయిన తర్వాత తీసి చెట్లలో కానీ పారే నీళ్ళల్లో కానీ వేసేసేయాలి. ఈ విధంగా చిన్న చిన్న నియమాలని మనస్ఫూర్తిగా కనుక వీరు అగ్రీ చేస్తే నవగ్రహాల యొక్క నక్షత్రాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీరికి అనుకూలంగా ఏర్పడి మీరు ఏ దేవుడికైతే 108 ప్రదక్షిణాలు చేస్తున్నారో 100% ఆ దేవతా అనుగ్రహం వీరికి లభిస్తుందని మా గురువులు చెప్పారు. ఎంతోమంది మరి నేను దేవాలయంలో చేసినప్పుడు అనుభవించి మేము ఎంతోమందికి చెప్పాము, వాళ్ళు చేశారు, అనుభవించారు. కాబట్టి అందరూ పరిపూర్ణంగా అనుభవించేటటువంటిదే ఈ 108 ప్రదక్షిణాల యొక్క విశిష్టత. 108 సంఖ్యకున్న ప్రాధాన్యత, అలాగే ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.